మోడీ గారు కూడా మొదట బీసీ గారు, నెహ్రూ గారు 1961లో బీసీలతో మాకు సంబంధం లేదు, మీరే బీసీలను గుర్తించి న్యాయం చేసుకోండి అని చెప్పేసి అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశారు. రాసిన తర్వాత రాష్ట్రాలు ఏ రాష్ట్రం కా రాష్ట్రం కొన్ని కమిషన్లు వేసి బీసీలను కులాలను గుర్తించారు. అట్లనే గుజరాత్ లో బక్షి కమిషన్ అని వేశారు 73లో. మోడీ గారి కులం ఏదైతే ఉందో అది బీసీ కులాలలో రాలే. ఆ తర్వాత మండల్ కమిషన్ 1978లో మండల్ కమిషన్ వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళు దేశవ్యాప్తంగా సర్వే చేసి 3743 కులాలను బీసీ కులాలుగా తేల్చినప్పుడు మోడీ కులం అందులో వచ్చింది. సో అప్పుడు 1990లో మండల్ కమిషన్ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు ఇవాళ రాష్ట్రాల లిస్టులు వేరే ఉన్నాయి, కేంద్రంలో ఉన్న 3743 కులాలు వేరే ఉన్నాయి, ఏది ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ప్రశ్న ఉద్భవించింది. సో అప్పుడు ఉద్భవించినప్పుడు జరిగింది ఏంటంటే రాష్ట్రాల్లో కేంద్రంలో ఉన్న 2 లిస్టులు టాలీ అయితే వాళ్ళకి ఇద్దాం, మిగతాది ఇవ్వద్దు అన్నారు. అన్నప్పుడు మోడీ కులం ఓబీసీలో రాలే, బికాస్ దే ఆర్ నాట్ ఇన్ ద ఓబీసీ. బక్షి కమిషన్ లో లేరు కదా. 1995లో అప్పుడున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ గుజరాత్ లో, వాళ్ళు కొన్ని కులాలను బీసీలలో చేర్చిండ్రు, అందులో మోడీ కులం ఉంది గాంచి. అట్లా వాళ్ళు ఫస్ట్ బీసీలోకి వచ్చారు. ఆ తర్వాత కేంద్రంలో అప్పుడు మరి 90లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు వీళ్ళు ఓబీసీలో రాలే కదా. తర్వాత ఓబీసీలో రావడానికి 2002లో వాజ్పేయి గవర్నమెంట్ లో వచ్చింది. సో ఈయన బీసీయా ఓబీసీయా అనేది ప్రజలు తెలుసుకోమని చెప్తున్న వాస్తవం ఇది. సో ఆయన మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా అద్వానీ గారు రథయాత్ర చేస్తే గుజరాత్ లో ఆ రథయాత్రను లీడ్ చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ, అది గుర్తుపెట్టుకోండి. మరి ఆయన బీసీయా ఓబీసీయా ఏంటి అనేది ప్రజలు నిర్ధారించుకోండి, మేమేం దాని మీద మాట్లాడదలుచుకోలేదు.